సిగాచి సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది. ఈ దుర్ఘటనలో 54 మంది మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఏటుగా ఉన్న సిగాచి సీఈఓను తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిగాచి సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది. ఈ దుర్ఘటనలో 54 మంది మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఏటుగా ఉన్న సిగాచి సీఈఓను తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూస్తున్నా ముఖ్యంగా అయితే ఈ దుర్ఘటనలో అయితే 54 మంది మృతి చెందారు. సిగాచి సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? మనం చూసుకుంటే కనుక సిగాచి పరిశ్రమ సీఈఓ అమిత్ రాజ్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే పాసమైలారం అగ్ని ప్రమాదం కేసులో అయితే ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. జూన్ 30న జరిగినటువంటి సిగాచి పరిశ్రమలో పేలుడుకు సంబంధించి ఏదైతే ఉందో దాని లోపల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి 54 మంది మొత్తం కార్మికులు మృతి చెందిన సంఘటన పైన అయితే కేసును నమోదు చేశారు. ఇప్పటికే అందులో ఉండేటటువంటి మొత్తం కూడా అందులో అరెస్ట్ చేయగా ప్రజెంట్ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓని కూడా అదుపులోకి తీసుకున్నారు. దానిపైన ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ కొనసాగిస్తున్న సమయం లోపలనే ఆ సీఈఓని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం పట్ల మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఒక ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పోలీసుల నుంచి ఒక సమాచారం వస్తుంది. త్వరలోనే ఆ ఇద్దరిని కూడా అయితే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.